నమస్కారం. వెల్కమ్ టు రెసిపీస్ 365 డేస్. ఈరోజు చాలా స్పెషల్ మష్రూమ్ అలాగే శనగపప్పు ఈ రెండిటి కాంబినేషన్‌తో సూపర్బ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. సో, ముందుగా పచ్చెనపప్పు ఒక గుప్పెడు పచ్చెనపప్పుని ఈ విధంగా వాటర్‌లో నానబెట్టుకోండి. నానబెట్టుకున్నట్లయితే పచ్చెనపప్పు డైరెక్ట్‌గా మనం కర్రీలో వేసేసినా చక్కగా సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. 2 ప్యాకెట్ల మష్రూమ్స్ మనం మార్కెట్‌లోకి వెళ్ళినట్టయితే ఒక్కొక్క ప్యాకెట్ ₹50 దాకా ఉంటుంది. సో, అలాంటి 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. తీసుకొని మష్రూమ్స్ చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎక్కువసేపు కనుక కట్ చేసి ఉన్నట్టయితే ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. మష్రూమ్స్ మనం ఒకసారి క్లీన్ చేసిన తర్వాత, ఎందుకంటే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే 2 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. అలాగే పచ్చిమిర్చి ఒక 10 వరకు తీసుకున్నాము. ఇవి ఎందుకంటే ఘాటు చాలా తక్కువున్నాయి. ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి అయితే ఒక 4 పచ్చిమిర్చి కంటే ఎక్కువ తీసుకోవద్దు. నెక్స్ట్ మనం పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనకి సరిపడా 2 గరిటెల ఆయిల్‌ని యాడ్ చేసాము ఇక్కడ. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చెనపప్పుని యాడ్ చేసేసుకోవాలి. పచ్చెనపప్పు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోండి. అప్పుడు ఏంటంటే వాటర్‌లో ఉడకడం వలన పచ్చెనపప్పు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. చక్కగా ఉడుకుతుంది చాలా క్విక్‌గా. అలాగే ఆ తర్వాత నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. ఇది ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోండి. పచ్చెనపప్పు కూడా చక్కగా ఉడుకుతుంది లో ఫ్లేమ్‌లో అయితే. సో, ఈ పచ్చెనపప్పుని మనము 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ వాటరే యాడ్ చేశానండి. మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఆ గ్లాస్ మీకు చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. పచ్చెనపప్పు చక్కగా సాఫ్ట్‌గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఈ మష్రూమ్స్ అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలనమాట. సో, ఎలాంటి వాటర్ మీరు యాడ్ చేయొద్దండి. ఎందుకంటే మష్రూమ్స్‌లో చాలా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఉడుకుతున్న బయటకొచ్చి ఆ వాటర్ తోటి ఆల్మోస్ట్ మష్రూమ్స్ చాలా వరకు 50% ఉడికిపోతాయి. అందుకే ముందుగా అస్సలు వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆ మష్రూమ్స్ అన్నీ మగ్గిపోయి ఆ వాటర్ దాంట్లో ఉన్నదే చాలా వరకు బయటకొచ్చింది చూడండి. సో, ఇప్పుడు మనం ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక స్పూనున్నర కారం అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక అర స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు మీరు తినే స్పైసెస్‌ని బట్టి స్పైసెస్ తక్కువ తినేవాళ్ళైతే ఒక అర స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి సరిపోతుంది. స్పైసెస్ అనేది మీ ఇష్టమండి. కొంతమంది ఎక్కువ కూడా తింటారు కాబట్టి సో, మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు మూతతో క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. సో, సూపర్బ్ డెలీషియస్ మష్రూమ్ అండ్ శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో, ఫైనల్‌గా మనం కొత్తిమీరతో వేసుకొని గార్నిష్ చేసుకున్నట్లయితే చాలా బావుంటుంది. ఇది మీకు రైస్, చపాతీ, పుల్కా, పూరి దేనిలోకైనా ఏ కాంబినేషన్‌లోకైనా బావుంటుంది. వెజిటబుల్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.